అని చెప్పి అనుకుంటాడు కదా. ఒక 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 సహోదరుడు నిజంగా లోకంలో ఎంజాయ్ ఉందా లేదా అని చెప్పేసి ఆయన లోకంలో పడిపోయి లోకాశల్లో పడిపోయి ఆయన ఏం చేస్తుంటాడంటే లోకంలో నేను ఎంజాయ్ అయిందా అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటాడు. లోకంలో ఎంజాయ్ అయిందని చెప్పి నేను ఆ ఎంజాయ్ని నేను అనుభవించాలి, ఆ ఎంజాయ్ని నేను ఫీల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటాడు. అది ఉందా లేదా అనేది ఇప్పుడు మా వాళ్ళు స్కిట్ ద్వారా చూపిస్తారు. లెట్స్ స్టార్ట్. ఓకే, స్టార్ట్. మనోడు డబ్బులో ఆనందం ఉందని చెప్పేసి డబ్బు మీద ఆశ చూస్తూ ఉంటాడు. కానీ దేవుడేమో బిడ్డ వద్దు, ధనధాన్యాలు కాదు, నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకో అని అంటుంటాడు. కానీ డబ్బు మీద ఆశ చూసేసరికి డబ్బు ఆశ కలుగుతుంది కానీ డబ్బు చివరికి మన దగ్గర ఉండదన్న విషయం అర్థమైపోయింది. కానీ ఇహలోకానుసారమైనటువంటి మందులో ఆనందం ఉందని చెప్పి మందు తాగాలని చెప్పి మందులో ఆనందం ఉందని చెప్పి మందులో ఏదో కిక్ ఉందని చెప్పి మందు అలవాటు చేస్తున్నాం అని చెప్పి ఆ తాగుడుకు ఆ వ్యసనానికి బానిస అయిపోతుంటాడు. కానీ దానిలో ఆనందం ఉందేమో అనుకుంటాడు. కానీ అది ఆనందాన్ని ఇవ్వలేదని చెప్పి తెలుసుకుంటుంటాడు. కానీ నెక్స్ట్ మనోడు బైక్లో కారుల్లో లోకానుసారమైన వాటన్నిటిలో సంతోషం ఉందని చెప్పి అనుకుంటుంటాడు బైకుల్లో కారులో. కానీ లేదని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. డబ్బులో ఉందేమో అనుకున్నాడు, మందులో ఉందేమో అనుకున్నాడు. కానీ చివరిగా ఇంకొకటి సిగరెట్లో ఆనందం ఉందేమో, ఈ లోకానుసారమైన సిగరెట్ ఏదో కిక్ వస్తుంది అంటారు కదా, ఆ కిక్ ఒకసారి నేను కూడా చూద్దాం అని చెప్పి లోకానుసారంగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఆ సిగరెట్కి నేను కూడా బానిస అవుతా అని చెప్పేసి మెల్లిగా సిగరెట్ అలవాటు చేసుకుందాం అని చెప్పి అనుకుంటాడు. కానీ అటువంటి అలవాట్లలో ఏది మనకి ఎక్కియట్లేదని తెలుసుకుంటున్నాడు. కానీ ఇంకా ఏదో ఉంది లోకంలో, ఇంకా ఏదో వెతుకుదాం అని అనుకుంటుంటాడు. కానీ అంతలోపు చివరిగా మందు అయిపోయింది, సిగరెట్ అయిపోయింది, డబ్బు అయిపోయింది. అమ్మాయిల మోజులో పడిపోయి ఆ పిచ్చిలో పడిపోయి ఏదో సంతోషం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ చివరికి అమ్మాయిలు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పి తెలుసుకున్నారు. కానీ డబ్బులో ఆనందం ఉందేమో, అమ్మాయిల్లో ఆనందం ఉందేమో, తాగుడులో ఆనందం ఉందేమో, సిగరెట్లో ఆనందం ఉందేమో, మందు తాగడంలో ఆనందం ఉందేమో అని అనుకుంటూ ఉంటాడు. కానీ అవన్నీ మనిషిని పిచ్చెక్కి చేస్తున్నాయి. ఏది మనశ్శాంతి ఇవ్వట్లేదు. డబ్బులో సంతోషం కోరుకున్నాడు, అమ్మాయిల్లో సంతోషాన్ని కోరుకున్నాడు. అన్నీ ఆయనకి ఏం చేస్తున్నాయంటే ఏది మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. నిజమైన సంతోషం ఎక్కడుంది అని తిరుగుతున్నప్పుడు చివరిగా ఎప్పుడైతే దేవుడు ఆయన్ని దర్శించాడో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన దగ్గరికి చేరాడో, ఎప్పుడైతే సర్వ సృష్టికర్తమైన దేవుడు ఆయన్ని ముట్టుకున్నాడో అప్పుడు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన జీవితం ఎక్కడుంది అని చెప్పి తెలుసుకున్నాడు. చివరికి ఈ లోకంలో మనం నిజంగా ఏది సొంతం కాదు. డబ్బు కావచ్చు, సంపాదన కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మందు కావచ్చు, ఈరోజు యంగ్స్టర్స్ ఎవరైనా కావచ్చు, మాటలు వినే ఎవరైనా కావచ్చు. ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకగా మేమందరం చెప్పాలనుకుంది ఏంటంటే లోకంలో మనం లోకానుసారంగా తిరిగి లోకానుసారంగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్స్టర్సేనండి. 30 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళే అందరూ. మేము కూడా తిరగాలంటే తిరగవచ్చు. కానీ ఎందుకు తిరగట్లేదు తెలుసా? నిజమైన లోక రక్షకుడు ఎవరు, నిజమైన ఆనందం ఎక్కడుంది, నిజమైన జీవితం ఎక్కడుంది అని చెప్పి ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరూ తెలుసుకున్నారు. ఆ యవనస్తుడు కూడా తెలుసుకున్నాడు. చివరికి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏ విధమైన ఆనందంతో ఉన్నాడంటే దేవునితో ఆనందంతో ఉండి చివరికి పరలోక రాజ్యానికి వారసునిగా ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆనందం ఉందండి? అమ్మాయిలో ఆనందం ఉందా? డబ్బులో ఆనందం ఉందా? ఉద్యోగాల్లో, సంపాదనలో, మందు తాగడంలో, సిగరెట్లో ఆనందం ఉందా? ఎక్కడైనా ఆనందం ఉందా? ఏదైనా మనశ్శాంతిని ఇచ్చిందా?
చూసారు కదా, చివరికి మనిషికి ఏమైంది, పిచ్చి పట్టిపోతుంది, ఏం చేయాలని అర్థం కాలేదు. కానీ చివరికి ఆయన తెలుసుకున్నాక సర్వ సృష్టికర్తమైన దేవుని తెలుసుకొని దేవుని పాదాల చెంతకు వచ్చిన తర్వాత ఏమైంది, ఆయనకు ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్న స్కిట్ను దీవించలాగిన దేవుడు ఎప్పుడైతే ఆయనని ఎన్నుకున్న వాళ్ళకు, ఆయన నమ్మిన వాళ్ళకు, ఆయనలో కడగబడ్డ వారికి ఆ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎన్నుకుంటారో, పరిశుద్ధమైన గ్రంథం అనే మార్గంలో నడుస్తారో వాళ్ళు అప్పుడు నిజంగా సంతోషంగా ఉంటారండి. నిజంగా ఒక్క విషయం చెప్పేస్తాను, టైం అయితే తప్పు అనుకోకండి, నిజంగా చెప్తున్నాను. ఏంటి అని అంటే, మనం ఒకప్పుడు ఫిలిం నగర్, ఇదే ఫిలిం నగర్ నిజంగా చాలా అందరం గుడిసెలు ఉండేవాళ్ళం. ఇక్కడున్న ఫిలిం నగర్ ఉన్న వాళ్ళందరికీ గుడిసెలు ఉండేవాళ్ళం. అప్పుడు మనందరికి ఏం ఆశ ఉండేది, ఒక్క రేకుల రూమ్ కట్టుకుంటే చాలు, మా ఫ్యామిలీ హ్యాపీగా బతికేయచ్చు, భార్య భర్త పిల్లలు అనుకునేవాళ్ళు. అవునంటారా కాదంటారా? కరెక్ట్ విషయం చెప్తున్నాను లేదా? కానీ ఇప్పుడు అందరూ 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేసుకున్నారు, 5 ఫ్లోర్లు వేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆశ ఏముందో తెలుసా అండి మీ అందరికీ, చాలా మందికి ఏముందో తెలుసా? ఇంకొక ఫ్లాట్ కొనాలి, ఇంకొక 3 ఫ్లోర్ల బిల్డింగ్ కొనాలి, ఇంకొక మంచి కారు కొనాలి, లగ్జరీ లైఫ్ని జీవించాలి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అవునంటారా కాదంటారా? దానిలో మనకు తృప్తి ఉందా అండి? అదే గుడిసెలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం, పొద్దున్న నుంచి పనికి పోతారు, సాయంత్రం వస్తారు, హ్యాపీగా తినడం, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటున్నారు. అందులో సంతోషం ఉందా లేదా అండి? ఎప్పుడైతే మనం లోకానుసారమైన డబ్బులో పడిపోతుంటామో, లోకానుసారమైన ఆశలో పడిపోతుంటామో, మనల్ని మనం కోల్పోతుంటాం, మన కుటుంబాన్ని మనం కోల్పోతుంటాం, దేవుని చిత్తానికి మనం దూరం అవుతున్నట్టే. అవునంటారా కాదంటారా? ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధమైన గ్రంథాన్ని ఆయనకు జీవ మార్గంగా ఆయన ఇచ్చినాడో, అప్పుడు నిజంగా ఆయన జీవితంలో సంతోషం ఉంది. అదే సంతోషం మనందరిలో ఇవ్వడానికి సర్వ సృష్టికర్తమైన లోకరక్షకుడు నజరేయుడు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన ఈ క్రిస్మస్ వేడుకల్లో మనందరి గుండెల్లో నిజంగా క్రీస్తు వారు జన్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కూడా లోకాన్ని విడిచి ఎవరిని వెంబడిద్దాం? సర్వ సృష్టికర్తమైన దేవుణ్ణి వెంబడిద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్న స్థితిని దీవించుగాక. ఆమేన్.